My Valentine is Amma. My Valentine is Nana. My Valentine is teacher. ఓం నమో నారాయణాయ. సైనికులు ఏకాగ్రతతో దేశ సంరక్షణలో నిమగ్నం కావాలన్న ఉద్దేశంతో 3-4 శతాబ్దాల్లోని నియంతలు సైనికులు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అన్న నిబంధనను పెట్టారట. వాళ్ళు మనుషులే కదా, వివాహం చేసుకోవాలన్న ఆలోచన వారికి కూడా ఉంటుంది కదా అని మానవత్వంతో ఆలోచన చేసి వ్యాలంటైన్ అన్న ఋషి ఆ సైనికులకు రహస్యంగా పెళ్ళిళ్ళు చేశాట. చట్ట ప్రకారం అది నేరం. అందుకని ఆ నియంతలు వ్యాలంటైన్కి జైలు శిక్ష విధించారు. ఆ జైలర్ కుమార్తె అంధురాలు. వ్యాలంటైన్ తన ఆధ్యాత్మిక శక్తితో ఆమెకు దృష్టిని ప్రసాదించాడు. తాను మరణించే ముందు జైలర్ కుమార్తెకు ఓ చక్కటి ఉత్తరం రాసి చివరన నీ వ్యాలంటైన్ అని సంతకం చేశాట. ఆయన పవిత్ర ప్రేమకు స్పందించి ఆనాటి సమాజం వ్యాలంటైన్స్ డేని అమలు చేయడం ప్రారంభించింది. అది ఈనాటికి కొనసాగుతూ ఉంది. అయితే ఆధునిక సమాజంలో అది పెడత్రోవ పట్టింది. అందుకనే వ్యాలంటైన్స్ డేని నిషేధించాలని ఆలోచన చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ రోడ్లను వాడుకున్నాం, వాళ్ళ ఎలక్ట్రిక్ లైట్స్ని వాడుకున్నాం, వాళ్ళ ట్రైన్స్ని వాడుకున్నాం, వాళ్ళ ఫ్లైట్స్ని వాడుకున్నాం. మరి ఈ వ్యాలంటైన్స్ డేని మటుకు నిషేధించడం దేనికి? అది పవిత్ర ప్రేమకు గుర్తు కదా. అన్నమాచార్య భావనా వాహిని ఈ వ్యాలంటైన్స్ డేని పురస్కరించుకుని పిల్లల్లో పవిత్ర ప్రేమను పెంపొందించాలన్న సదుద్దేశంతో ఫిబ్రవరి 14న అన్నమయ్యపురంలో సాయంత్రం 6 గంటలకు ఓ వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. మీరంతా వచ్చి సమాజ పురోభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకి తోడ్పడతారని, ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ ఆహ్వానిస్తున్నాను. నా వ్యాలంటైన్ స్వామి. My Valentine is Rama. My Valentine is Krishna. My Valentine is Radha. My Valentine is Govinda. My Valentine is Ravisha. My Valentine is Hanuman. My Valentine is